నమస్తే. నా శ్రేయోభిలాషులందరికి కూడా ఒక చిన్న ఔషధీయ విషయాన్ని చెప్దామని ఈ యొక్క వీడియో తయారు చేస్తున్నాను. మన ఇంటి చుట్టూతానే చాలా పిచ్చ మొక్కలు అనుకునే ఔషధ మొక్కలు చాలా ఉంటాయి. వీటిల్లో మనకి సుందరాకాండలో జాంబవంతుల వారు ఆంజనేయ స్వామి వారికి కొన్ని సంజీవిని మొక్కల్ని లక్ష్మణుల వారిని బతికిస్తాకి, అదేవిధంగా చుట్టూతా ఉన్న వానర సేనల్ని బతికించటానికి సుషేణుల వారి యొక్క సలహా మేరకు ఆంజనేయ స్వామి వారిని ద్రోణగిరికి పంపిస్తారు. ఆ ద్రోణగిరిలో తీసుకురామన్న 4 సంజీవినిలో మృత సంజీవిని ఒకటి, అలాగే విశల్యకరణి, సంధానకరణి, సావరణకరణి అనే ఒక 4 ఔషధీయ మొక్కల్లో మన చుట్టూతా ఉన్న వాటిల్లో ఇదిగోండి చూడండి, ఈ పువ్వులు మీరు చూస్తారు చూడండి, ఇది విశల్యకరణి. ఈ విశల్యకరణి మనం దీన్ని ఏమంటామంటే బెల్లం కాడ అంటాము. అదేవిధంగా కొంతమంది వీటిని గాయబాక్ అంటారు. అదేవిధంగా సంధానకరణి అనే దాన్ని నల్లేరు కాడ అంటాం మనం. ఇది సంధానకరణి. విశల్యకరణి వచ్చేపాటికి అన్ని పుండ్లు తగ్గిస్తుంది అన్నమాట. వూండ్స్ అన్నిటిని కూడా మాయం చేసి గాయబ్ చేసేస్తుంది, ఆ వూండ్స్ లేకుండా. అదేవిధంగా ఈ యొక్క నల్లేరు ఏం చేస్తుందంటే విరిగిపోయిన బొయ్కులు అవన్నీ కూడా అతికిచ్చే గుణము, విపరీతమైన కాల్షియము దీనిలో ఉంటుంది కనుక దీన్ని ఔషధీయ మొక్కగా మనం వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మన చుట్టుపక్కలే ఉంటాయి, జాగ్రత్తగా పెంచుకొని వీటిని వాడుకోవాల్సిందిగా అందరికీ మనవి. ఇంకా మిగతా వాటిని కూడా సావరణకరణి అలాగే మృత సంజీవిని గురించి కూడా రేపు మాట్లాడుకుందాం మనం.